రామారావు గారు, ఎస్, ఈ మధ్య కాలంలోనే వార్తలు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో మోదీ అలాగే అమిత్ షా అపాయింట్మెంట్ కోరుతున్నారని చెప్పేసి, మీరు అది ఆ, దానికి ఎటువంటి ప్రూఫ్లు ఉండవు కాబట్టి ఈవెన్ అది ఒక వేగ్ స్టేట్మెంటు, ఇవన్నీ కూడా పుకార్లు, లేదంటే కావాలని సృష్టిస్తున్నారని చెప్పేసి కొట్టిపడేయచ్చు. కానీ మరి ఈరోజు ఇది కూడా వినపడుతుంది, చాలాళ్ళ తర్వాత మళ్ళీ విజయసాయిరెడ్డి గారిని పార్టీలో తీసుకోవాలనేది సీరియస్గా మాట్లాడుతున్నారు. అక్కడ సెంటర్లో ఒక కోఆర్డినేటర్గా లేదంటే లైజనింగ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి ప్లేస్ని భర్తీ చేసేవాళ్ళు మళ్ళీ ఆ స్థాయిలో ఎవరు దొరకలేదు కాబట్టి, మరి ఆయన త్యాగం చేసిన ఎంపీ సీటు కూడా బీజేపీ తీసుకుంది కాబట్టి, ఇప్పటికీ వైసీపీ పట్ల సానుకూల వైఖరి ఉంది కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా ఈ కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ నుంచి కానీ లేకపోతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇంకాస్త స్ట్రాంగ్గా ఒక భరోసా కల్పించేటట్టుగా ఉండాలి అంటే మళ్ళీ విజయసాయిరెడ్డి గారి సర్వీసెస్ అవసరం అని చెప్పేసి భావిస్తున్నారు. ఆయన కూడా అదే రకంగా ముందుకు వస్తున్నాడని చెప్పేసి ఒక వినపడుతోంది. ఇక్కడ రిలేటెడ్ కాబట్టి ప్రస్తావించాను, అదొకటి. రెండోది, ఎవరైతే ఈ కుర్రోళ్ళంతా ఇప్పుడు మరి కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే రేపు లొంగిపోతాడంటున్నటువంటి మరో ముస్లిం కుర్రోడు సయ్యద్ అన్నతను కానీ, వీళ్ళంతా మరి మంచి చదువులే చదువుకున్నారంట. ఈ కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా ఐఐటి ఖరగ్పూర్ అట. ఏంటి దౌర్భాగ్యం? మీ ప్రభుత్వ హయాంలో వీళ్ళని ఒక మంచి అకాడమిషియన్స్ గానో లేదంటే కనుక ఆ రకంగా ఉద్యోగాలు చేయాల్సింది పోయి స్కాములకు రూపకల్పన చేసి సూట్ కేసు కంపెనీలు స్థాపించడంలో మరి వీళ్ళకి ఎక్స్పర్టైజ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలిసినంతవరకు ఐఐటి ఖరగ్పూర్లో టెక్నాలజికల్ డిగ్రీస్, డిప్లొమాస్ ఉంటాయి తప్ప స్కామ్లు ఎలా చేయాలి, స్కీమ్లు ఎలా చేయాలి, సూట్ కేసు కంపెనీలు ఎలా పెట్టాలి, లేకపోతే మనీ లాండరింగ్ ఎలా చేయాలి, బ్లాక్ను వైట్గా ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా రీరూట్ చేయాలి అన్ని దేశాల నుంచి తిప్పుకుంటూ, ఎక్కడెక్కడ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చిందా ఈ సొమ్ము అని చెప్పేసి స్విస్ బ్యాంకుల్లో ఇంతకుముందు అయితే ఎలా అయితే అడిగేవాళ్ళు కాదో అటువంటి దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు కదా. మీరు డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పోయిండి కుమ్మరించండి చాలు, మీరు ఎట్లా తీసుకొచ్చారనేది మాకు అనవసరం. అటువంటి బ్యాంకులు, అటువంటి దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ మరి ఐఐటి ఖరగ్పూర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో నాకు తెలిసి అయితే చెప్పరు, అటువంటి కోర్సులు అయితే లేవు. మరి ఎందు గురించి వైసీపీ ఈ రకంగా ఆ హైలీ ఎడ్యుకేటెడ్ ఈవెన్ A1గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి కూడా ఐఐటీలోనే చదివాడని నేను విన్నా. మరి అక్కడి నుంచే కొంతమంది స్టూడెంట్స్ని పురమాయించుకున్నాడంట. వారి తెలివితేటలను ఈ రకంగా దాన్ని ఏమంటారు మిస్యూజ్ చేసి వేరే ట్రాక్లో వాడారని చెప్పేసి వస్తున్నటువంటి విమర్శలు. ఏమంటారు ఈ హైలీ ఎడ్యుకేటెడ్ అకాడమిక్ స్కాలర్ అరెస్ట్ నేపథ్యంలో? ఇక్కడ మద్యం కేసేటువంటి అంశం మనకి అది సీరియల్ లాగా ఈ యొక్క ప్రభుత్వ స్థితి కానీ ఈడీ కూడా ప్రకటిస్తున్నటువంటి వైఖరి విధానం కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కొంతమంది ఏదో ఉన్నారనేటువంటి ఆలోచనతో టిక్ చేసినటువంటి ఆ యొక్క కేసు నమోదు చేసినటువంటి విధానంలో రిమాండ్ రిపోర్ట్ లో కొంతమంది చేత బలవంతంగా ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా చెప్పించారని మనకు తెలిసిపోతుంది. అట్లాగే మనం చూస్తాం ధనంజయ రెడ్డి గారు, అలాగే భోగిరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నిజంగా కొంతమంది విషయం చూస్తే వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశాలను కూడా ఇక్కడ ఏదో ఆ రోజు కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా ఉన్నారు కాబట్టి ఆయన ఇందులో లాగుతున్నారు తప్ప ఆయన యొక్క కానీ ఎవరు కూడా ఆయన్ని ఎవరు కూడా అనేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భాలు ఉదాహరణ తీసుకుంటే ఇట్లాగే ఈ కేసు అంశంలో చూసాం మనం. మిథున్ రెడ్డి గారు కూడా లాగడం ఇటీవలే మరి పారుమూరు నాగేశ్వరరావు గారి కుటుంబీకులు ఎవరైతే సునీల్ గారు అంటున్నారు వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఎక్కువ మొత్తాలు మొదలు చెప్పారనేటువంటి అంశం మీద సురేష్ గారు కేసు నమోదైన తర్వాత విచారణ చేపట్టి సరే సాక్ష్యాధారాలు న్యాయస్థానాలకు సబ్మిట్ చేసినటువంటి ఆవశ్యకత దర్యాప్తు. ఆ విధంగా ఎక్కడా కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలు
తిట్టు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇది ఒక రకమైనటువంటి కోపపూరితమైనటువంటి విధానం, కుట్రపూరితమైనటువంటి విధానం, క్షుద్ర రాజకీయాలకు తార్కాణికంగా ఈ యొక్క రాష్ట్రంలో కేసులు పెట్టినటువంటి విధానం ఇప్పుడు పార్టీగానే మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్ మెథడ్లో లిక్కర్ పాలసీని తీసుకొస్తే ఈ రోజు ఉన్నటువంటి లిక్కర్ పాలసీ తప్పులు తక్కడగా ఏదైతే ఊరూర బెడ్ షాపులు పెట్టుకొని అట్లాగే డైరెక్ట్ గా యొక్క లిక్కర్ షాపులు కూడా డైరెక్ట్ గా ఏదైతే మనకి మినీ బార్ లాగా అట్లాగే బెడ్ షాపులు కూడా మినీ బార్ లాగా నిర్వహిస్తున్నటువంటి విధానంలో 20% ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో పెత్తనం చేసినటువంటి ఆధిపత్యం జలాయించేటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్లు కానీ లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు లాభంలో 20% వాటా ఇవ్వాలని బహిరంగంగా మనకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపూర్ నుంచి ఆయన చేసినటువంటి బహిరంగ వ్యాఖ్యలే నిదర్శనం. వీటన్నిటినీ ఎక్కడా కూడా ముందుకు రాకుండా ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వరద జల్లి ఆ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉంటే అదే పద్ధతిలో ఇక్కడ చూస్తా ఉంటే చాలా కేసులు కూడా చేసుకుంటా పోతుంటే మీడియాను కానీ లేకుంటే ప్రజలను కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు సీరియల్ మాదిరిగా ఒక ఎపిసోడ్స్ మాదిరిగా తీసుకొస్తున్నటువంటి విధానంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఈశ్వర్ కిరణ్ కుమార్ అతను దుబాయ్ నుంచి వస్తుంటే శంషాబాద్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్. మరి తర్వాత ఆ కోర్టుకి ఏం సబ్మిట్ చేస్తున్నారు ఏంటనేది కూడా మనకి ఆ యొక్క రిమాండ్ లో తెలుసుకోవాలి. ఆయన పాత్ర ఏంటి, ఆయన సూట్ కేసు అవన్నీ కూడా స్థాపించారనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఆ కరకపూర్ విద్యార్థి ఉన్నారు. ఇప్పుడు ఒకటండి, ఏ పనికైనా చదువులతోటి కానీ సంబంధం లేనటువంటి అంశం. ఐఐటి అట్లా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళ యొక్క కోణంలో కూడా వివరణ తీసుకోవాలి. ఇక్కడ మీడియా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ వాళ్ళ వైపు నుంచి కూడా వివరణ తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వివరణ కూడా తీసుకుంటేనే వీళ్ళ యొక్క నిజాయితీ కానీ లేకుంటే వీళ్ళ యొక్క తప్పులు కానీ ఏదైనా సరే అర్థమయ్యేదానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనా సరే ఈ కేసు మరో సెకీ కేసు లాగా వీళ్ళు మాట్లాడేటువంటి అంశం ఉంది. అట్లాగే తప్పుడు వార్తలు లేకపోతే తప్పుడు ప్రచారం చేసి లడ్డూలో కల్తీ జరిగింది, జంతు అవశేషాలు కలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారే అదే మాదిరిగా ఏదైతే ఈ మద్యం కేసు కూడా తుత్తునీలు అవుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ లో మద్యం విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పేసి కితాబు ఇచ్చినటువంటి అంశము. జాతీయ సంస్థలు కూడా ఈ అంశంలో చాలా క్లారిటీ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఒక అనుమానం ఉంది. ఈ యొక్క ప్రభుత్వం ద్వారా నిర్వహించినటువంటి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నిర్వహించినటువంటి ఆ లావాదేవీల్లో ఎక్కడో కొంత అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినటువంటి అనుమానంతో ఈ యొక్క కేసు నమోదైంది. ఈ కేసుకి బీజంగా మనం చూస్తే ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయల తర్వాత తెలుగుదేశం పార్టీ వారి పార్లమెంటు లో కూడా దీన్ని ఆయన 4,000 కోట్ల కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగిందంటే తర్వాత ఆయన యొక్క ఆరోపణ కానీ ఆయన యొక్క కేసులో ఆయన యొక్క ప్రస్తావన కానీ ఎందుకు ఉండట్లేదనేదే ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. నిజంగా కనుక తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అయితే లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో ఆయన వర్షం ఏంటి, ఎందుకు ముందుకు రాలేదనేటువంటి అంశం, ఎందుకంటే ఈ కేసులో పసలేదనేటువంటి అంశం గ్రహించి ఏదైతే జాతీయ స్థాయిలో జరిగినటువంటి అంశంలో ముఖ్యమంత్రి అమిత్ షా గారి గురించి పొట్టికాయలు కూడా ప్రజలు చర్చించుకుంటారండి. ఇక్కడ మీరు మీడియా కానీ ఇప్పుడు మనకి విశ్లేషణ కానీ వీళ్ళు కూడా ఈ అంశాన్ని గమనించాలి. లావు శ్రీకృష్ణదేవరాయల పార్లమెంట్ లో 4,000 కోట్ల జరిగిందన్న తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంటేరియన్ ఈ రోజు తోకముడి చక్కడికి పోయాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తున్నాం. అంటే అబద్ధం కేసు కాబట్టి ఒక పార్లమెంట్ సభ్యుడు ఇందులో కనుక లైవ్ లో ఉంటే ఖచ్చితంగా అది తోకముడిచేదే ఉంది సార్. ఇప్పుడు దాని తర్వాతే కదా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్టివేట్ అయింది, యాక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు కీలకమైన అరెస్టులు కూడా చేస్తుంది ఈడీనే కదా. అందు గురించే కదా మీకు కూడా కాస్త చురుకు బిగినింది అంటున్నారు, కాస్త ఉలిక్కి పడుతున్నారు, కాస్త ముందు జాగ్రత్త పడుతున్నారు అన్నమాట.
ఒక పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కేసులో ఏమి దాన్ని ఏమంటారు, ఒక సాక్షి కాదు, ఏమి కాదు. ఒక పార్లమెంటేరియన్ గా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని కన్సర్న్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఈ ఇన్స్టిట్యూషన్స్ కి హెడ్ లాంటి హోమ్ మినిస్టర్ కాబట్టి అమిత్ షాని కలిసి అలాగే పార్లమెంట్లో కూడా ప్రస్తావించాడు. దానికి సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఎలాగైతే ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో అప్పటి వరకు ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఉన్న వాటినన్నింటినీ జతపరిచి దీంట్లో మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పేసి భారతదేశం యొక్క పార్లమెంట్కి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి మనీ లాండరింగ్ అనేది దేశం యొక్క ఒక ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. ఇది ఒక రాష్ట్రానికో ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు ఇది. అందు గురించి ఎప్పుడు కూడా ఇటువంటి అంశాలని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీసే వీటి మీద ప్రూవ్ చేస్తాయి, మీకు ఎప్పుడైనా కానీ మనీ లాండరింగ్ అనే సరే. అందు గురించి ఒక పార్లమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నటువంటి పర్సన్గా తన బాధ్యతగా ఈ దేశానికి ఆర్థిక పరంగా ఈ రకమైన నష్టం జరిగింది, దీంట్లో మనీ లాండరింగ్ కూడా జరిగిందని ఆయన దృష్టికి తీసుకొచ్చాడు. ఎలాగైతే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ తర్వాతే కదా ఈడీ యాక్టివేట్ అయింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పిలిచి ఆయన దొప్పు పెట్టిన తర్వాత ఆయన ఎక్కడ ఆయన ఇప్పటికీ ఒక కంప్లైంట్ కానీ ఒక నివేదిక కానీ ఒక లెటర్ కానీ పిలిచి ఆయన అక్షంతలు వేశాడు లేదు అనేది మనం ఏదో సరదాగా లేకపోతే మనం ఏదో స్పెక్యులేటివ్ గా మాట్లాడుకుంటుంటాము ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అసోసియేషన్స్తో. అలాగని ఆయన నిజంగా పిలిచి అక్షంతలు వేసాడని మీ దగ్గర ఉన్న కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు అలా అయితే దీన్ని కూడా ఒప్పుకుంటారా? అలా అయితే దీన్ని కూడా ఒప్పుకుంటారా? ఈడీ ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ విషయాన్ని రెండింటిని కలిపి ప్రోబ్ చేస్తుంది కాబట్టి ఇది చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆగుతుంది అని చెప్పేసి తెలిసే మరి ఇప్పుడు ఆయన ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పేసి అన్నదాన్ని కూడా మరి ఒప్పుకుంటారా? ఆ స్పెక్యులేషన్ కూడా కరెక్ట్ అని ఒప్పుకుంటారు? పార్లమెంట్ సభ్యుడికి ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా మీకు కూడా ధర్మం కాదు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన పొరపాటు చేశాడు ఆయన గ్రహించుకొని దీంతో వ్యక్తం చేశాడు. కూడా ప్రెస్ మీట్ లో కానీ లేకుంటే ఒక కోర్టు కేసులు ఇంప్లీడ్ అవటం కానీ లేకపోతే దర్యాప్తు సంస్థలకు తన దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించడంలో కానీ ఎక్కడా ముందుకు రాలేదు. అంటే ఈ కేసు ఖచ్చితంగా ఈ బసలైనటువంటి కేసు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక పార్లమెంట్ లో ప్రస్తావిస్తే ఇదంతా బొంబాటై ఛానల్లో మీటింగ్ లో మనం ఎంత మాట్లాడుకున్నా ఇది మళ్ళీ ఒక ఏదో వాగ్వాదం లాగానే ఉంటుంది తప్ప ఇప్పుడు మళ్ళీ వెంటనే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. అసలేందైతే విజయసాయి రెడ్డి లాంటి మేధావే దీంట్లో అసలు విషయ లోగుట్టు నేను విప్పుతానని చెప్పేసి ఆయన తప్ప అందరి హై ప్రొఫైల్ అరెస్టులు జరిగితే ఆయన మాత్రం ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తున్నాడని చెప్పేసి అంటే అసలు పసై లేదు, అసలు స్కామే జరగలేదు. కాదు ఎంత కాదనుకున్నా విజయసాయి రెడ్డి అన్న వ్యక్తి మీ పార్టీలో మొన్నటి వరకు కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన A4గా ఉన్నటువంటి వ్యక్తి. ఇది భారీ ఎత్తున స్కామ్ జరిగింది, నా పర్యవేక్షణలో జరిగింది, నా ఇంట్లోనే జరిగిందని ఒక పక్కన ఆయన ఒప్పుకోండి అంటే మళ్ళీ ఈ రోజు మీరు కనుక తొందరపడి విజయసాయి రెడ్డిని రామారావు గారు కనుక ఏమన్నా అంటే మళ్ళీ మీకే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు వస్తున్న వార్తల నేపథ్యంలో రేపు ఎల్లుంటే మళ్ళీ వైసీపీలో జాయిన్ అవుతాడని అని అంటున్నారు. కాబట్టి మళ్ళీ అదే కీలకమైనటువంటి ఒక పొజిషన్ ఆయన నిర్వర్తించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆయనే ఒప్పుకున్నాడు దీంట్లో ఇది పాలసీ దగ్గర నుంచి కూడా మొత్తం నా ఇంట్లో నా కనుసన్నల్లోనే జరిగింది, నేను దీంట్లో కీలకమైనటువంటి పాత్రను పోషించాను, నేనే అనుకుంటే నా తల్లోంచి వెళ్ళి వచ్చినోడు నాకే శటకోపం పెట్టాడు, ఆ ఏమన్నా రాజకేశ్వరెడ్డి అన్నవాడు ఆడి మొత్తం వ్యవహారం నేనే విప్పుతానన్నాడు. ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చిన తర్వాత ఏవన్ కేశరెడ్డి అన్న అతను ఈ ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత ఏవన్గా దీంట్లో ఎక్యూజ్గా చేర్చబడ్డాడు. సరే వస్తాను ఒక్క నిమిషం, మీరు ఎలాగో దీన్ని మీరు పొలిటికల్ మోటివేటెడ్ అని ఫస్ట్ నుంచి అంటున్నారు కాబట్టి మీకు ఆ రైట్ ఉంది, ఐ విల్ లీవ్ ఇట్ విత్ యూ.